భారత్ టెస్టులో ఘన విజయం సాధించి సిరీస్లో శుభారంభం చేసిన భారత్ ఇప్పుడు రెండో మ్యాచ్కు రెడీ అవుతోంది. తొలి టెస్టులో ఇద్దరు ప్రధాన బ్యాటర్లు జట్టులో లేకుండానే టీమిండియా అదరగొట్టింది. కొడుకు పుట్టడంతో రోహిత్ శర్మ తొలి మ్యాచ్కు దూరంగా ఉండాల్సి వచ్చింది. శుభ్మన్ గిల్ గాయం కారణంగా జట్టుకు దూరం అయ్యాడు. అయితే రెండో టెస్టుకు వీరిద్దరూ అందుబాటులోకి వచ్చారు. రోహిత్ శర్మ ఇప్పటికే జట్టుతో జతకట్టగా గిల్ కూడా ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. నెట్స్లో గిల్ బ్యాటింగ్ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. గిల్ రాకతో కెప్టెన్ రోహిత్, కోచ్ గంభీర్లో టెన్షన్ మొదలైంది. ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్స్ 11తో భారత్ మ్యాచ్లో గిల్కి అవకాశం దక్కవచ్చు. అయితే దీనిపై రోహిత్ శర్మ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. వర్షంతో ఈ ప్రాక్టీస్ మ్యాచ్ తొలి రోజే తుడిచిపెట్టుకుపోయింది. రెండో రోజు వన్డే ఫార్మాట్లో ప్రాక్టీస్ కోసం మ్యాచ్ ఆడించే ఛాన్స్ ఉంది. అయితే రెండో టెస్ట్ మ్యాచ్కి ముందు గిల్ పూర్తిగా ఫిట్నెస్ సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో వారం రోజులు టైం ఉండడంతో ఈ గ్యాప్లో గిల్ పూర్తిగా కోలుకుంటాడు. ఇప్పుడు గిల్ రాకతో తుది జట్టు క్లిష్టంగా మారింది. తొలి టెస్టులో 2 ఇన్నింగ్స్ల్లోనూ నితీష్ కుమార్ రెడ్డి ఆకట్టుకున్నాడు. దేవదత్ పడిక్కల్ తొలి ఇన్నింగ్స్లో నిరాశపరిచిన రెండో ఇన్నింగ్స్లో రాణించాడు. అటు కేఎల్ రాహుల్ సైతం రెండో ఇన్నింగ్స్లో 77 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. గిల్ చాలా కాలంగా 3వ నెంబర్లో బ్యాటింగ్ చేస్తున్నాడు. పైగా గిల్కి గతంలో ఆస్ట్రేలియా ఆడిన అనుభవం కూడా ఉంది. మరోవైపు గతంలో ఇదే మైదానంలో టీమిండియా దారుణంగా విఫలమైంది. తొలి ఇన్నింగ్స్లో టీమిండియా కేవలం 36 పరుగులకే ఆల్అౌట్ అయింది. ఈసారి అలా జరగకుండా ఉండాలంటే జట్టు కూర్పుపై జాగ్రత్త వహించక తప్పదు. ఇప్పుడు గిల్ ఎంట్రీ ఇవ్వడంతో ఎవరిని పక్కన పెట్టాలో అని జట్టు మేనేజ్మెంట్ తల పట్టుకుంటుంది. అటు జైస్వాల్తో కూడా రోహిత్ ఓపెనింగ్ చేయడం ఖాయమే. ఇక 1 డౌన్లో గిల్ లేదా రాహుల్లో ఒకరు బ్యాటింగ్కు దిగుతారు. కోహ్లీ 4వ స్థానంలో ఆడనుండగా 5వ స్థానంలో ఎవరిని ఆడిస్తారనేది వేచి చూడాలి. గిల్ ఫిట్నెస్ సాధించుకుంటే మాత్రం తుది జట్టు కూర్పుపై పెద్ద ఇబ్బందులు ఉండవు. అయితే గిల్ ఎంట్రీ ఇస్తే మాత్రం ఎవరిని తప్పిస్తారనేది వేచి చూడాలి.